ఇప్పుడు మనల్ని తీసుకుపోమని చెప్పు. రేవంత్ రెడ్డి ఇంట్లోనే బండి సంజయ్ కొడుకున్నాడు. మళ్ళీ ఇక్కడ తీసుకుపోమను. రేవంత్ రెడ్డి ఇంట్లో బండి సంజయ్ ఉన్నాడు. ఇక్కడ అందరూ కూడా రేవంత్ రెడ్డి దోస్తులే. పాశం యాదగిరి అన్న దోస్తే, పృథ్వీ అన్న దోస్తే. మేమైతే రాము కానీ ఈ పెద్ద మనుషులు అంతా నీ దోస్తులే. మీ ఇంట్లో కూర్చొని నీతో అన్నం తిన్నోళ్ళే కాబట్టి వాళ్ళని తీసుకుపో. రూమ్ చూపి కెమెరాలు పెట్టు. లేడని చెప్పి చూపి మరి ఎక్కడ ఉన్నాడో ఇక పోలీసు వాళ్ళే పట్టుకుంటారు. ఇలా పోలీసు వాళ్ళకి ఎక్కడ దొరుకుతలేరు. నేపాల్ వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్ భార్యను బట్టి చంపి పోయి పూణేలో ఉంటే వాళ్ళని పట్టుకొచ్చిందంట. కానీ 360 డిగ్రీస్ రేడియస్లో ఉన్న ఈ బండి సంజయ్ కొడుకు మాత్రం దొరుకుతలేడంట. మరి మీ ఇంట్లో ఉన్నప్పుడు ఏదో దొరుకుతారు, అక్కడ తప్ప అంతా తేలివాడుతున్నారు. కాబట్టి కరీంనగర్ దొంగలు దొరికిండ్రు. మరి ఇప్పుడు ఈ దొంగ దొరుకుతలేదంటే మీరు అక్కడ పెట్టాలని చెప్పి అక్కడనే తెలివాడాలి. రేవంత్ రెడ్డి గారు ఇంట్లోనే ఉన్నాడు. ఇవాళ ఇంకొకటి బీజేపీ కాంగ్రెస్ పాముంగీస జాతీయ స్థాయిలో. మరి జాతీయ కాంగ్రెస్లో ఎందుకు మాట్లాడతలేరు? మీనాక్షి నటరాజన్ గారు ఒక మహిళ గారు, ఆమె ఎందుకు మాట్లాడతలేదు? ఆమె ఎందుకు ప్రెస్ మీట్ పెడతలేరు? ప్రియాంక గాంధీ గారు ఉన్నావు సంఘటన మీద, మరి తెలంగాణ మీద ఇంత పెద్ద సంఘటన జరుగుతా ప్రియాంక గాంధీ గారు ఇక్కడ రావాలి కదా. అంటే ఇక్కడ ఏమన్నా మీరు కాంగ్రెస్ పార్టీని బీజేపీకి ఏమన్నా మీరు అదేమో అంటారు కదా దాన్ని, లేదు అది కాదు, ఇంకోటి ఇస్తారు. ఇట్లా వాళ్ళు ఇస్తారు కదా, లీజ్కి ఇస్తారు కదా, ఫ్రాంచైజ్. బీజేపీకి ఫ్రాంచైజ్ ఇచ్చిండ్రు రాయండి. అదే అనుమానం వస్తుంది. మొత్తం బీజేపీకి ఫ్రాంచైజ్ ఇచ్చినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ బాయ్ లెక్క పనిచేస్తుండ్రు.